పోలవరం వల్ల భద్రాచలానికి ఏర్పడబోయే ముప్పుతో పాటు బనకచెర్ల ప్రాజెక్టుపై ఆరా తీశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరొకవైపు రాయలసీమ ఇరిగేషన్ కి బనకచెర్ల ఒక గుండెకాయ లాంటిది అన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయించాలన్నారు. నెల రోజుల్లో దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపును గురైనట్లు సీఎంకు అధికారులు వివరించారు. దీంతో పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనానికి సీఎం రేవంత్ ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టబోయే బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఆరా తీశారు. దీనిపై అధికారులు సీఎం రేవంత్కు వివరించారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. దీంతో బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు రేవంత్ సూచించారు. దీనిపై అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు. మరోవైపు బనకచెర్ల వరకు నీళ్లు తీసుకువెళ్లడం అంటే రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరివ్వడమే అన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ ఇరిగేషన్ కు బనకచెర్ల గుండెకాయ వంటిదన్నారు. బనకచెర్లకు పోలవరం నీరు తీసుకువెళ్లడం కోసమే నదుల అనుసంధానం చేయబోతున్నామన్నారు పయ్యావుల కేశవ్. అందుకే పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, పోలవరం తర్వాత బనకచెర్లకు దాకా నీళ్లను తీసుకెళ్లడము అనంటే రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకెళ్లడమే అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. బనకచెర్ల అనేటువంటిది రాయలసీమ ఇరిగేషన్కి గుండెకాయ లాంటిది. ఆ బనకచెర్లకి పోలవరం నీటిని తీసుకెళ్లేదానికి కోసం నదుల అనుసంధానం ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఓవైపు బనకచెర్లపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంటే ఇది తమకు అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్ట్ అని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.